మద్యమత్తులో యువతలు హల్చల్ చేశారు. తప్పతాగి కారుతో రోడ్డెక్కి బీభత్సం సృష్టించారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమే కాకుండా వారిని బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు స్పాట్కు వచ్చి యువతలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈ టెస్టులో యువతలకు 212 పాయింట్ల రీడింగ్ వచ్చింది. కారులో బీరు టిన్నులను పోలీసులు గుర్తించారు. యువతలపై కేసు నమోదు చేశారు. అవి లోపలికి లాగుతున్నాయి. మందు వస్తుంది. మద్యం మత్తులో యువతలు హల్చల్ చేశారు. తప్పతాగి కారుతో రోడ్డెక్కి బీభత్సం సృష్టించారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమే కాకుండా వారిని బెదిరించారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు స్పాట్ కు వచ్చి యువతలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈ టెస్ట్ లో యువతలకు 212 పాయింట్ల రీడింగ్ వచ్చింది. కారులో బీరు టిన్నులను పోలీసులు గుర్తించారు. యువతలపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో యువతలు హల్చల్ చేశారు. తప్పతాగి కారుతో రోడ్డెక్కి బీభత్సం సృష్టించారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో కారుతో వాహనదారులను ఢీకొట్టడమే కాకుండా వారిని బెదిరించారు. ఘటనా వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏం చెప్తున్నారు ఈ కేసు సంబంధించి పోలీసులు ఏంటి వివరాలు? అయితే అర్ధరాత్రి వరకు కూడా మద్యం మత్తులో వాళ్ళు సిటీ అంతా రౌండ్ చేశారు. తర్వాత ఈ రోజు మద్యం మత్తులో వాళ్ళు వెహికల్ కార్ డ్రైవ్ చేస్తూ కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద రావడం జరిగింది. అక్కడ ద్విచక్ర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఈ కారుని అమ్మాయిలు వెళ్తున్నటువంటి కారును ఆపి వాళ్ళని నిలదీయడంతో పోలీసులతో కూడా కొంత యువతుల వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ కండిషన్ చూసిన తర్వాత వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారని గుర్తించి వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినటువంటి సమయంలో దాదాపు 212 పాయింట్లు రీడింగ్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. వాహనదారులను ఢీకొట్టడమే కాకుండా బూతులు తిడుతూ వాళ్ళతో గొడవకు దిగారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం బాధితుడు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దీని ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు కారులో చెక్ చేసినటువంటి సమయంలో మద్యం బాటిల్స్, బీర్ బాటిల్స్ కూడా అందులో లభ్యమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కారుని సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమయ్యారో వారిపైన కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అవి లోపలికి లాగుతున్నాయి. మందు వస్తుంది. బండి గుర్తు ఈ బండి వచ్చా కారు తాకింది. ఫోటో తీసుకున్నా.
రైట్ వెళ్తుంటే వెనక నుంచి కార్తో గుర్తిస్తారన్న రంగండ్రి. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారన్న, తాగేసి ఉన్నారు. నీ బండి అని గుద్దింది? నా బండి బండ్ల బండి ఎర్ర బండి 2 బళ్ళు. రైట్ వెళ్తుంటే వెనక నుంచి కార్తో గుర్తిస్తారన్న రంగండ్రి. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారన్న, తాగేసి ఉన్నారు. నీ బండి అని గుద్దింది? నా బండి బండ్ల బండి ఎర్ర బండి 2 బళ్ళు. రైట్ వెళ్తుంటే వెనక నుంచి కార్తో గుర్తిస్తారన్న రంగండ్రి. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారన్న, తాగేసి ఉన్నారు. నీ బండి అని గుద్దింది? నా బండి బండ్ల బండి ఎర్ర బండి 2 బళ్ళు. రైట్ వెళ్తుంటే వెనక నుంచి కార్తో గుర్తిస్తారన్న.